गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर ईके। नमस्कारं मास्टर रम्यन। नमस्कारं मास्टर सीवी। नमस्कारं मास्टर सीवी। नमस्कारं मास्टर सीवी। नमस्कारं मास्टर सीवी। नमस्कारं मास्टर सीवी to your lotus feet. नमस्कारं मास्टर सीवी to your lotus feet. मास्टर सीवी नमस्कारं to your lotus feet. मास्टर सीवी नमस्कारं to your lotus feet. Case number 31. Case Vasudeva. Case number 31. A lady aged about 20 years came to our dispensary with the following complaints. Since 1979, she was suffering from frequent attacks of fever. During fever, body pains, back pain, weakness increases. Fever increases by using cool items. During cold, swelling of lymph glands was observed. It was appearing since 1 year. She was getting fever once in a month and it lasts for 1 or 2 days. Cough increases at night. She had dyspnea also. Palms were sweating and hot. Flushes of heat from body. Stools was normal and yellowish black in color. There was also worm infestation. During cold, she gets headache and pain in mandibular region. Sometimes she was getting pain in right upper chest region. Since 1 year, she was getting menses for 35 days. Menstrual discharge was black in color. Suffers from white discharge. Urine was normal. Sound sleep. Get dreams of snakes. In 1973, underwent operation for ovarian cyst. Prefers hot water bath. On 3/11/1980, Master E.K. prescribed arsenicol 201 dose and he repeated the dose on 10th November. On 16th November, Dr. E. Anantakrishna prescribed chobacalam 201 dose. The arsenic album case అనేది చెప్పండి ఎందుకే సార్ ఇక్కడైతే మెంటల్ సింప్టమ్స్ ఏమీ లేవండి. మేబీ డిశ్చార్జ్ వాజ్ బ్లాక్ ఇన్ కలర్ అని ఒకటి కనబడుతుంది నాకు. తర్వాత మీరు చెప్పాలి. నాకైతే ఎక్కువ చొపరకల్లో సింటమ్స్ కనిపించాయండి ఈ కేసులో. ఆర్సెనికాల్బమ్ ఎందుకు వేసారో నాకు అర్థం కాలేదు. మన్మోహన్ గారు మీరైనా చెప్తారా?
అంటే నాకు అర్థమైంది ఆర్సనిక్ ఆల్బమ్ ఏంటంటే ఆర్సనిక్ ఆల్బమ్ లో మెయిన్ పీరియాడిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది దాంట్లో. మనం చదివినప్పుడు కెంట్ లో పీరియాడిసిటీ మీద చాలా గట్టిగా స్ట్రెస్ చేస్తాడు ఆయన. అంటే ఇక్కడ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్, తర్వాత సిన్స్ 1 year ఎవ్రీ మంత్ వస్తూ ఉంది కదా, అది 1 or 2 days నుండి తగ్గిపోతున్నది, అదొకటిను. తర్వాత కాఫ్ ఇంక్రీజెస్ అట్ నైట్ అండ్ డిస్నియా ఆల్సో, అంటే దగ్గు ఆయాసం నైట్ అగ్రివేషన్ ఉంది అనేసి ఒకటి ఇచ్చారు. మెయిన్ ఆ 2 పాయింట్స్ నాకు ఆర్సనిక్ కాల్ మీద వెళ్తూ ఉంది. తర్వాత ఎటు ఇంకా హార్ట్ ఫ్లషెస్ అవి మామూలుగా ఉంటాయి. ఇంకోటి ఏంటి చెప్పారు? కాఫ్ అండ్ డిస్నియా అగ్రివేషన్ డ్యూరింగ్ నైట్ అండ్ హార్ట్ ఫ్లషెస్ ఫ్రమ్ ది బాడీ. తారకేష్ గారు మన్మోహన్ గారి మాట వినిపిస్తోంది క్లారిటీతో? వినిపిస్తుందండి. అవును, వినపడుతుంది వినపడుతుంది. కొంచెం మెల్లగా చెప్తున్నారు. నాకే వినిపించట్లేదు అనమాట. వినపడుతుంది. బాగానే ఉంది, వాయిస్ క్లియర్ గా ఉంది. ఏం చెప్పారండి పీరియాడిసిటీ తర్వాత? కాఫ్ డిస్నియా ఇంక్రీజెస్ అట్ నైట్. కాఫ్ అండ్ డిస్నియా ఇంక్రీజెస్ అట్ నైట్ అండ్ ఇంక్రీజెస్ అట్ నైట్. అది వేసి దాంతో ఇంప్రూవ్మెంట్ రాకపోతే ఇవన్నీ సిమ్టమ్స్ కూడా మనకి ట్యూబర్క్యులినంలో కూడా ఇదవుతుంది అనేసి ట్యూబర్క్యులినం వేశారు అనంతకృష్ణ గారు అనేసి అనిపిస్తుంది. ట్యూబర్క్యులినం ఎందుకు వేశారు? ట్యూబర్ అంటే ఆర్సనిక్ ఆల్బమ్ తో రిలీఫ్ రాకపోతే ట్యూబర్క్యులినం వేసినట్టున్నారు అంటున్నారు. అంటే ట్యూబర్క్యులినంలో కూడా మనకి పీరియాడిసిటీ, తర్వాత మిగిలిన నాకు వినిపించలేదు ఇందాక, సిగ్నల్ సరిగా లేక. ఆర్సనిక్ తర్వాత ట్యూబర్క్యులినం ఎందుకు వేశారు? అంటే పైన ఇంప్రూవ్మెంట్ రాకపోయేసరికి ట్యూబర్క్యులినం వేశారేమో అని అనిపిస్తున్నది అన్న. ఓహో. అంటే ఆ పీరియాడిసిటీ అనేది కట్ నాకు వచ్చేసి చెప్పండి. నాకు వచ్చేసి ఆర్సనిక్ కాలంలో పీరియాడిసిటీ ఒకటి. నెక్స్ట్ మనం చదివేది ఎన్నో కేసు అండి? 31. ఎంత ఘోరంగా ఉన్నాను. నెక్స్ట్ వీక్నెస్ డ్యూరింగ్ ఫీవర్, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఇది ఓకే. వీక్నెస్ ఇంక్రీజెస్. ఆర్సనిక్ కాలంలో సివియర్ ప్రాస్ట్రేషన్ ఉంటుంది కదా, కడావరిక్ ప్రాస్ట్రేషన్, అంటే కడావరిక్ స్మెల్ ప్రాస్ట్రేషన్ ఉంటుంది కదా, చచ్చిపోయిన వాళ్ళు అంత నీరసం ఉంటుంది. సో ఆ ఫీవర్, బాడీ పెయిన్స్, బ్యాక్ ఏక్ తో పాటు వీక్నెస్ ఎక్కువ అవుతుంది అన్నారు. అంటే ఆల్రెడీ తనకి వీక్నెస్ ఉంటుందనే అర్థం, అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఫీవర్. అప్పుడు ఫీవర్ ఇంక్రీజ్ ఒకటి. నెక్స్ట్ నైట్ అగ్రవేషన్, నైట్ అగ్రవేషన్ అవుతుంది. నెక్స్ట్ 7th పాయింట్ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ ఉంది కదా, అదొకటి. డ్యూరింగ్ కోల్డ్ షీ గెట్స్ హెడేక్ అండ్ పెయిన్ ఇన్ ద మాండిబులర్ రీజియన్. సో అక్కడ అదంతా ఆర్సనిక్ కాల్బ్ అనుకుంటున్నాను. అయితే మాస్టర్ గారు ఏం చేశారంటే ఆర్సనిక్ కాల్బ్ 3rd నవంబర్ ఇచ్చారు. మళ్ళీ ఆయన 10th నవంబర్ రిపీట్ చేశారు. అంటే ఇచ్చిన మెడిసిన్ పనిచేసింది ఖచ్చితంగా, కాబట్టి ఇంకో డోస్ రిపీట్ చేశారు. అయితే 16th అనంతకృష్ణ గారు ట్యూబర్క్యులినం వేశారు. ఎందుకంటే అది కంప్లీట్ గా తగ్గకుండా ఇంకా కొంత మిగిలిపోయి ఉంటుంది. 2 డోసులు పడినా కానీ ఇంకా మిగిలిపోయింది అంటే అది ఇంటర్ కరెంట్ గా ట్యూబర్క్యులినం ఏంటంటే కంప్లీట్ చేస్తుంది కదా ట్రీట్మెంట్ ని. సస్టైన్ ది యాక్షన్. అందుకని మిగతా ట్యూబర్క్యులినం సిమ్టమ్స్ కూడా ఉన్నాయి కదా, అందుకని మాస్టర్ గారు ట్యూబర్క్యులినం వేసి ఉంటారు. ఇప్పుడు ఇలా మాటికి ఫీవర్ రావటము ఇవన్నీ కూడా ట్యూబర్క్యులినం సిమ్టమ్సే కదా ఎక్కువ ఉన్నాయి.
సో దానికని ఇచ్చి ఉంటారు ట్యూబర్క్లినం. సో అందుకని ఇంకప్పుడు అప్పటిదాకా కంటిన్యూస్ గా వచ్చిన ఆవిడే వచ్చిన ఆవిడే ఇంకా తర్వాత రాలేదు ట్యూబర్క్లినం వేసాక, అంటే అది కంప్లీట్ గా బెటర్ అయిపోయి ఉంటుంది. ఇది నెక్స్ట్ కేస్ నెంబర్ 32. A boy aged about 11 years came to our dispensary with the following complaints: hair fall since 5 months, itching and dandruff on scalp, poor memory in studies, sound sleep, appetite was good, digestion was good, bowels were regular, likes sweets, tongue mottled and white coated, no sweating at all, gets cough and dyspnea in winter since childhood. He suffered with chickenpox at the age of 4 years. Occasionally gets irritation and scolds. On 4th November 1980, Dr. E. Ananthakrishna prescribed Cifilinum 201 dose, and he repeated the dose on 24th November. On 29th December, Master E.K. administered another dose of Cifilinum 200. చెప్పండి వేణుగోపాల్ గారు. బాయ్ 11 years కాబట్టి నాకు పూర్ మెమరీ స్టడీస్ అని ఏమైనా చేశారా అనిపిస్తుంది. ఇంకేమీ పాయింట్స్ నాకు కనిపించట్లేదు. తారకేష్ గారు. థర్డ్ పాయింట్ ఒకటండి. తర్వాత ఈ అంటే వాళ్ళు సిఫిలిటిక్ లో మనకి కోల్డ్ వెదర్ ఇది కూడా పడదు కదా, కూల్ వెదర్, అది ఒక సింటమ్ ఉందండి. సో మెయిన్ అదే అనుకుంటున్నాను. ఎయిర్ ఫాల్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఈ సిఫిలిన్లో ఉంటాయి. ఎయిర్ ఫాల్ కూడా వీళ్ళకి మెల్లగా ఉంటాయి కదా, అవుతుంటుంది. కూడా తీసుకుని వేసుకుంటారు. ఆల్మోస్ట్ 2-3 పాయింట్లు మ్యాచ్ అవుతున్నాయి. నాకు అదే అంటే పూర్ మెమరీ స్టడీస్ ఒకటి మెయిన్, తర్వాత ఈ సిఫిలిటిక్ నేచర్ లో వింటర్ అగ్రివేషన్ ఉంటుంది, కోల్డ్ అగ్రివేషన్ ఉంటుంది కదా అదొకటి. ఈ సిఫిలిటిక్ కండిషన్ లో ఈ ఇచ్చింగ్ హెయిర్ ఫాల్ అది ఉంటుంది కదా, అది మెయిన్ ఇవి. తర్వాత ఈ టంగ్ మాటిల్డ్ అండ్ వైట్ కోటెడ్ కూడా సిఫిలినంలో ఉంటుంది. దీన్ని బట్టి వేశారు అనేది అనిపిస్తుంది. నేను అంతే అనుకుంటున్నా. నెక్స్ట్ కేస్ చదవండి. A girl aged about 2 years came to our dispensary with following complaints: motion was hard, passes daily 1 or 2 times, but it was hard. It was very difficult to expel the stool. They were using castor oil for loose motion, worm infestation, large worms, cold, seeds, clay, but does not eat rice. Body was warm and suffers from frequent attacks of cold. On 3rd November 1980, Master E.K. prescribed Celicia 31 dose. వేణుగోపాల్ గారు చెప్పండి, మనం చదువుకున్నాం కూడా 10th లో ఈ డ్రగ్. అంటున్నారా? అదే వెరీ క్లియర్ గా ఉంది. వేణుగోపాల్ గారు అనుకుంటారు సండే నేనే దొరికిపోతాను, సాటర్డే ట్యూస్డే నేనే దొరికిపోతున్నాను అనుకుంటారు ఆయన. సరే తారకేష్ గారు చెప్పండి మీరు. ఈ హార్డ్ స్టూల్ అనేది సరీషాలో చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. అలాగే లార్జ్ వామ్స్ కూడా ఈ సరీషాలో ఉండే కోల్డ్ కి వాళ్ళకి అంటే ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది మనం కన్సిడర్ చేయకూడదు. ఆ క్లే తింటాం అంటే 1, 2 and 3rd పాయింట్స్ స్ట్రాంగ్ గా సరీషియన్ ఇండికేట్ చేస్తాయి. సెకండ్ అండ్ 1, 2 and 4th పాయింట్స్ ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ సైలిషియాలో ఉంటుంది. అది కూడా కోల్డ్ కూడా క్లే తింటుంది.
నెక్స్ట్ వచ్చేసి వర్మ్స్ Worm. ఉంటాయి. అవును. నెక్స్ట్ ఈ క్లే తినటం వల్ల ఎలాగో ఉంటాయి. మోషన్ హార్డ్ గా ఉండడం Hard. ఇవి కూడా ఉంటుంది. సో అన్ని పాయింట్లు కలిసి శైలిష్య 30. Silesia. నెక్స్ట్ కేసు చదవండి. Next case. ఇది చెప్పండి అసలు. Coralia. Case number 34. టైం అయిపోతుంది. A young body aged Ah. about But 18 years came to our dispensary with following complaints. He was suffering from a headache with aggravates in sunlight, no headache at night, rattling cough. He suffers from frequent attacks of fever and cold at least once in a week. He suffers from chill, which aggravates from 10 p.m. to 12 p.m. There was thirst. He passes stool once in 2 to 3 days, which was hard. 2 months ago, he fell down and pain in hip started. Since then, it didn't decrease. On 3rd November 1980, Mass TK prescribed Coralium 200 bundles. చెప్పండి. Only rattling cough ఒకటే కనిపిస్తుంది. rattling. నాకు అది మిగతా నాకు కనపడలేదండి. నాకు ఏం కనపడలేదు. ఎన్ని నేను- బుక్స్ రిఫర్ చేశానంటే రాట్లింగ్ కాఫ్ ఒక్కటే ఉంది ఇక్కడ. రాట్లింగ్ కాఫ్ అని కూడా లేదు దాంట్లో, నెర్వస్ కాఫ్ అని. Coralium can cure- అవి స్మోటరింగ్ కాఫ్, దగ్గి నీరసం అయిపోతాడు, ఇవే ఉన్నాయి తప్ప మరి వీటిల్లో ఏమీ లేవు. కొరాలియం ఇంకా పేరుందండి లేదు. అంతేనా? కొరాలియం రూబ్రమ్. టెన్త్ లో ఇవ్వలేదు. ఉండదు. Actually గా క్లార్క్ ఫాటక్ నేను చదివి ఎల్ఎన్ స్టీనోట్స్, క్లినికల్ మెటీరియల్ ఫ్యారింగ్టన్, బోరిక్ ఏం వెతికినా ఎక్కడ ఏం దొరకలే. నిన్న గుర్తులేదు, లేకపోతే మాస్టర్ని అడిగేదాన్ని. నిన్న 34 చదవాల నేను. యాక్చువల్గా కొరాలియంలో వీళ్ళు ఎప్పుడైతే పడుకోవడానికి ట్రై చేస్తారో వెంటనే దగ్గు వస్తుంది కదండి, అది బాగా పడుకోలేదు వీళ్ళు. పడుకోలే అంటే కూర్చుంటారు కానీ కాఫ్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, అది పడుకుంటే కాఫ్ ఎక్కువ అయ్యేది స్పాంజియా కదా. స్పాంజియా ఒకటి, అరేలియా ఒకటి. పడుకుంటే అంటే ఫస్ట్ స్లీప్. అరేలియా ఏంటంటే ఫస్ట్ Itching. స్లీప్ పడుతూ ఉండంగా దగ్గు వస్తుంది. స్పాంజియా ఏంటంటే నిద్ర ఏం పోనవసరంలా, పడుకుంటే చాలు ఆ ఫ్లమ్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఆయాసంలా ఊపిరాడినట్టుగా అయిపోయి ఊపిరాడినట్టుగా అయిపోతుంది. పడుకోలేరు వాళ్ళు. నిద్ర పోయినా పోకపోయినా వాళ్ళు పడుకుంటే అగ్రవేషన్, ఫ్లమ్ ఎక్కువైపోయి ఊపిరాడినట్టుగా ఉంటుంది. కూర్చుంటే బానే ఉంటుంది. అరేలియార్ నిద్ర పడుతూ ఉంటే ఇదిగా ఉంటుంది. రాట్లింగ్ కాఫ్ ఒకటే కనిపిస్తుంది. అనే అనుకోవాలి. ఈ సన్లైట్ అగ్రవేషన్ ఏమి ఎక్కడ కొంచెం నైట్ అగ్రవేషన్ అని చెప్పారు. అది మార్నింగ్ కి ఇంక్రీజ్ అవుతుంది కంప్లైంట్స్ కాఫ్ అని చెప్పారు. మార్నింగ్ డే టైం ఏమో తక్కువ ఉంటుంది కాఫ్, నైట్ టైం ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ అయ్యే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. టువర్డ్స్ మార్నింగ్ ఇట్ ఇంక్రీజెస్ అని చెప్పారు. ఇదే ఇంకేమన్నా చూసి నాకు అంటే గుర్తుండి అనంత్కి వేసారు ఒకసారి. అనంత్ విపరీతంగా 4 ఇంచ్ దగ్గర టైప్ లో వస్తే కొరాలియంతోనే తగ్గింది. ఆ టైప్ ఆఫ్ కాఫ్ కూడా కంటిన్యూస్ కళ్ళని తగ్గుతూ ఉంది. సరే నెక్స్ట్ కేసు. A boy aged about 17 years came to our dispensary with the following complaints. He was suffering from frequent attacks of cold, general weakness and reluctant to do work. 4 years ago, he suffered from postular eruptions. He used 40 penicillin injections. After that, his lungs got affected. Breathing became difficult. He used Copramet 1 dose for 4 days on his own.
sometimes he gets catching type of pain in chest on exercise, cold extremities with swelling. On 1st November 1980, Master Care prescribed sulfur 31 dose and FP6X daily twice for 1 week. ఇది క్లియర్ గా ఉంది, చెప్పండి. Clear గా ఉంది. Allopathy medicines bad effects. Reluctant to do work అనేది ఫోర్త్ పాయింట్ కూడా వస్తుందండి. weakness, reluctant to do work, like frequent attacks of cold. So ఇవన్నీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ క్లియర్ గా ఉంది. సల్ఫర్ లో 4th పాయింట్ ఎలాగండి వేణుగోపాల్ గారు? ఎగ్జర్షన్ వల్ల ఏమైనా పెయిన్ వస్తుంది? కరెక్ట్. టైం అయిపోయింది. ఆ కేసు అసలు ఎంత ఆలోచించినా తెలియలేదు, కొరాలియం కదా. నేను క్లర్క్ ఒకటి చదివాను, అదొకటే అనిపించింది పాయింట్. ఇంకా మళ్ళీ నేను ఎంఎల్ టైలర్ పాయింటర్స్ టు కామన్ రెమెడీస్ అది కూడా చదివా, దాంట్లో కూడా కనిపించలేదు, ఎక్కడ ఏం దొరకల. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి కార్పొరేషన్.